హాయ్, దిస్ ఈజ్ సంధ్య. మనం తీసుకునే ఆహారానికి సంబంధించి కొన్ని పాపులర్ బిలీఫ్స్ చిన్నప్పటి నుంచి విని అలా ఉండిపోయాయి. కానీ ఇవాళ నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి తెలుసా. అదేంటంటే ఆరెంజ్, నారింజ విటమిన్ సికి కింగ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. కానీ నారింజ కన్నా 5 ఇంతలు ఎక్కువ విటమిన్ సి ఉండేది జామకాయలో. ఎస్. అలాగే ఫ్రూట్ జ్యూస్లు తాగితే చాలా బ్యూటీగా అయిపోతాము, మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలామంది బ్యూటీ సీక్రెట్ ఇదే. మనం కనుక మంచిగా డైలీ ఫ్రూట్ జ్యూస్లు తాగామనుకో హీరోలాగా సూపర్గా అయిపోతామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియని నిజమేంటి, కొంతమందికి మాత్రమే తెలిసిన నిజం ఏంటి అంటే, ఫ్రూట్స్ మనం జ్యూసుల రూపంలో కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్స్ లాగా తింటే దానికన్నా 4 ఇంతలు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందుతాయి, ప్లస్ ఫైబర్ కూడా అందుతుంది. అలాగే వాల్నట్స్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది అని మనందరికీ తెలుసు కదా. కానీ మీరు నమ్మలేని నిజం ఏంటంటే వాల్నట్స్ కన్నా కూడా 3 ఇంతలు ఎక్కువ ఒమేగా 3 మనకు లభించేది ఫ్లాక్స్ సీడ్స్ వల్ల, అదే అవిసె గింజల వల్ల. మీకు ఇంకొక విషయం తెలుసా, పాలకూర ఫైబర్కి సూపర్ ఫుడ్ అనుకుంటాం కదా మనం. కానీ పాలకూర కన్నా 3 ఇంతలు ఎక్కువ ఫైబర్ లభించేది మనకు బెండకాయ ద్వారా. విటమిన్ ఏకి క్యారెట్ బెస్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ క్యారెట్ కన్నా డబుల్ విటమిన్ ఏ మనకి ఎందులో దొరుకుతుందో తెలుసా? స్వీట్ పొటాటో, అదే మూరంగడ్డ అంటుంటాం కదా. ఎస్, ఇవాళ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నట్టు అనిపించింది కదా మీకు కూడా నాలాగే. సో ఈ వీడియోని మీ వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.